మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఎవరైతే నివసిస్తున్నారో తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మాట, ఎవరిని నిరాశ్రయులం చెయ్యము, పునరావాసం కల్పిస్తాము. నిరాశ్రయులం చేసి వీధిలో పడేయడం వేరు, అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న వాళ్ళకు పునరావాసం కల్పించడం వేరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పునరావాసం కల్పిస్తుంది, మెరుగైన జీవన విధానానికి అవసరమైన ప్రమాణాలను పెంచుతుంది, విద్య వైద్యాన్ని అందిస్తుంది, మహిళా సంఘాలకు వ్యాపారం చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఎవరిని కూడా నిరాశ్రయులను చెయ్యము. తమరి ద్వారా ఆ నిర్వాసితులని వీళ్ళు ఏదైతే వాళ్ళని ఉసిగొల్పుతున్నారో వాళ్ళకి నేను మాటిస్తున్నా అధ్యక్ష, ఏ ఒక్కరికి కూడా నష్టం చెయ్యము. మీకు మెరుగైన వసతులను ఏర్పాటు చేసి మిమ్మల్ని తరలిస్తాము. కాబట్టి ప్రాజెక్టు నిర్మించుకుంటూనే దానివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేద్దాం అధ్యక్ష. మీరు స్పష్టంగా సభ్యులందరూ కూడా మీరు చెప్పండి అధ్యక్ష. నేను మీ ద్వారా మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు నేను అష్యూర్ చేస్తున్నా, నేను అసెర్టైన్ చేస్తున్నా, ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉసిగొల్పాలన్నా, మీ భావోద్వేగాలను స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలనుకుంటే వాళ్ళ ఉచ్చులో పడకండి. నేను అధికారులను మీ దగ్గరికే పంపించినా మళ్ళీ పంపిస్తా, ప్రజాప్రతినిధులను పంపిస్తా.